నువ్వు చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని ఇది చేయొచ్చులే. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, డాన్ థెరపిస్ట్. డాన్ థెరపిస్ట్ అంటే శరీరంలో జాయింట్స్ని చేత్తోనే దాన్ని అలైన్మెంట్ చేసి దానికి రిలేటెడ్ పెయిన్ కావచ్చు, ఆర్గాన్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తాం డాన్ థెరపీలో. ఈరోజు మనం షోల్డర్ పెయిన్ గురించి చూడబోతున్నాం. మొదటిగా నేను ఇప్పుడు షోల్డర్ పెయిన్ని నేను ఇప్పుడు చేసేదైతే షోల్డర్ డాన్ థెరపీ కాదు, కానీ ప్రస్తుతానికి జనరల్ ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. చివరిగా కొంచెం రిలీఫ్ అయిన తర్వాత చివరిగా డాన్ థెరపీ చేస్తాను. చూడండి, ఇక్కడ పెయిన్ అనేది మొత్తం కేంద్రీకృతమైంది ఇక్కడ. ఈ యొక్క షోల్డర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం పడుకునేటప్పుడు కావచ్చు, సరైన పద్ధతిలో పడుకోనప్పుడు, అదేవిధంగా బరువులు సరైన పద్ధతిలో ఎత్తకుండా ఉన్నప్పుడు, షోల్డర్ని ఒక క్రమమైన పద్ధతిలో కలుపుకుంటున్నప్పుడు, అలాగే ఈ యొక్క రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అది మన యొక్క శరీరంలో ఇమ్యూనిటీ సిస్టంలో సరిగా పనిచేయనప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ నొప్పి వస్తుంది. బర్సటైటిస్ అదే కీళ్ళ వాపు, దాంట్లో రిలేటెడ్ పెయిన్ వస్తుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అదేవిధంగా గాయాలైనప్పుడు, ఇవన్నీ కూడా భుజం నొప్పి రావడానికి కారణాలు. దీన్ని రొటేటెడ్ కప్ అంటారు. భుజం యొక్క ఈ భాగం రొటేటెడ్ కప్ అంటారు. ఈ రొటేటెడ్ కప్కి ఇది ఈ విధంగా రొటేట్ అవ్వడానికి, ఇది అవడం వల్లే మనం భుజాన్ని పైకి కిందకి అన్ని రకాల మోషన్లో మనం కదిలించగలుగుతాం. దీనికి ఈ యొక్క రొటేట్ కప్కి మా టెండాన్స్, లెగమెంట్స్, అదేవిధంగా కండరాల నిర్మాణం ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. వీటిలో మనం ఏదైనా గాయం వల్ల కానీ, లేదంటే నీకు ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ, ఈ యొక్క రొటేట్ కప్లో ప్రాబ్లం అయినప్పుడు, లేదంటే మజిల్స్లో ప్రాబ్లం అయినా, ఆ యొక్క టెండాన్స్లో ప్రాబ్లం అయినా, ఏదైనా కూడా ఇవన్నీ భుజంలో కారణాలే. వాటిలో మార్పు జరిగినప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది రావడం వల్ల మనం భుజాన్ని కదిలించలేము. మనం కనీసం ఆ యొక్క చిన్న బరువులు ఎత్తలేము, పడుకోవడానికి ఇబ్బంది పడతాము. అదేవిధంగా మనం డైలీ మనం చేసుకోవాల్సిన కనీస పనులు కూడా మనం చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. మరి ఇలాంటి కండిషన్లో మనం అనేక పద్ధతులు మన ద్వారా మనం తగ్గించుకోవచ్చు. కానీ ముందుగా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైనా అందుబాటు ఫిజియోథెరపీ చేస్తారు. ఫిజియోథెరపీ ఇలాంటి ఆయిల్ మసాజ్లు అన్నీ చేసిన తర్వాత చేసుకోవడం, కొన్ని రకాల ఆయుర్వేదిక మందులు మింగడము, అలాగే నేను డాన్ థెరపీ చేయడము, ఇవన్నీ అనేకమైన మార్గాలు. వీటిలో ఏది మనకు అవైలబుల్ ఉందో దాని ద్వారా మనం ఈ యొక్క షోల్డర్ పెయిన్ తగ్గించుకొని అలా కాకుండా ఏదో చిన్నది ఉందిలే, మనకి నొప్పి పెద్దదిగా లేదులే అని వదిలేసినప్పుడు ఇది చివరికి మనకి పెద్దదిగా మనకి తయారయ్యి మా యొక్క రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండానే మనం ముందుగా దీన్ని సరి చేసుకోవాలి. చూడండి, ఏదైనా ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చూడండి, మనకి శరీరంలో కండరాలు ఏ విధంగా అయితే అమరి ఉన్నాయో దానికి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది కదా, నిర్మాణం. ఆ నిర్మాణం ప్రకారం మనం ఆయిల్ వేసి శుభ్రంగా మనం మసాజ్ చేయాలి. కొంచెం ప్రెజర్ ఇస్తా ఆయిల్ ఇచ్చేస్తాను. నేను చూస్తున్నాను, చూడండి, ఇది రొటేట్ కప్పు. ఈ కప్పు కానుకొని ఈ మసాజ్ అన్ని కూడా ఇది స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. దీని ప్రకారం నేను ఆయిల్ వేసి యొక్క మూమెంట్ చేస్తున్నాను. మూమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడికి ఎప్పుడైతే కదలిక వస్తుందో శరీరంలో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ ఒక హీట్ జనరేట్ అవుతుంది కదా, అప్పుడు రక్తం అనేది ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఆ రక్తంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అయితే మిగిలినవన్నీ కూడా ఎక్కువగా ఆ భాగాన్ని అందడం, లేదంటే అది రీకన్స్ట్రక్షన్ అవడం వల్ల మనకి నొప్పి అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది మసాజ్లో జరిగేటువంటి మెయిన్ పని. చూసారా, ఓపికగా చేయాలి. ఎక్కడైతే ట్రిగ్గర్ పాయింట్ ఉండదు దాన్ని కూడా ఆలోచించి మనం చేయాలన్నమాట. ఈ విధంగా మనం చేస్తాం. చూసారా, ఇది మసాజ్ చేసే భాగం. ఈ థొరాసిక్ భాగంలో అయితే ఈ యొక్క జాయింట్లు అయితే అలాగే ఇక సర్వికల్ భాగంలో మనం మసాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన భాగం కాబట్టి జాగ్రత్తగా మసాజ్ చేయాలి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, తెలియని వారి దగ్గర అంతా కూడా ఇలాంటి మెడ దగ్గర మాత్రం మసాజ్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే
అక్కడ నుంచే మనకి ఎక్కువ శరీరంలో అన్ని నరాలు అన్నీ కూడా పాస్ అవుతాయి కాబట్టి మనం ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చూసారు కండరాలు ఏ విధంగా తమరనే అదే డైరెక్షన్లో మనం మసాజ్ చేయాలి. ఇష్టం వచ్చినట్లు మసాజ్ చేయకూడదు. భుజం అనేది చాలా జాయింట్ అనేది ఎంత తేలికైన జాయింట్, చాలా తేలిక ఉంటుంది. ఇది చేసినప్పుడు మనకి ఈ ఈ భుజం నొప్పినప్పుడు దాన్ని మామూలుగా నేను ఇందాక చెప్పినట్లుగా రోజువారీ పనులు కూడా చేసుకోలేం. ఆఖరికి షర్ట్ కూడా వేసుకోలేం, పైకి ఎత్తలేం, చేయలేం. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు ఈ మసాజులతో పాటు మనం ఇంట్లోనే చేయగలిగినటువంటి ఇన్ని కూడా చాలా ఉన్నాయి. వాటిలో మొదటిగా మనం హాట్ ప్యాక్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళని కాచి మరిగించి దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ఉప్పు నీళ్ళలో కాటన్ బట్ట నుంచి ఈ యొక్క ఏదైతే భాగం మనకు నొప్పి ఉంటుందో ఆ భాగానికి మనం కాపడం పెట్టడం ద్వారా మనం నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది. అక్కడ వాపులు కానీ ఏమన్నా ఉంటే కూడా సరే తగ్గి మనకి వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది అన్నమాట. అది మనం హాట్ ప్యాక్ని కాపడం అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క భుజానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్సర్సైజులు ఉంటాయి. అవి పెండులం ఎక్సర్సైజెస్, రొటేటెడ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా అవి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ యొక్క భుజం నొప్పి తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. అలాగే పడుకునేటప్పుడు కూడా ఈ భుజం నొప్పితో పడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. పడుకునేటప్పుడు మనం ఏదైతే భుజం నొప్పి మనకు బాధపడుతుందో ఆ వైపు కాకుండా ముఖ్యంగా బెస్ట్ పొజిషన్ పడుకునే పొజిషన్ భుజం నొప్పి ఉన్నప్పుడు వెల్లికిలా పడుకోవడం. అట్లా వెల్లికిలా పడుకుంటే కూడా చేతులు రెండు ఆ యొక్క శరీరం నుంచి కొంచెం కిందకి దిగుతాయి కాబట్టి ఆ దిగినప్పుడు కూడా కొద్దిగా నొప్పి వస్తుంది. ఆ టైంలో ఏం చేయాలంటే మనం ఎక్కడైతే భుజం ఉంటుందో దాన్ని శరీరానికి కిందకి కాకుండా కొంచెం పైకి ఎత్తేలాగా చిన్న దిండు పెట్టుకొని మనం పెట్టుకున్నప్పుడు షోల్డర్ అనేది దాని మీద భారం పడకుండా నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది. అలాగే ఇంకా ఆయుర్వేదిక్లో ఇలాంటి ఎక్స్ట్రా ఈ ఆయిల్ నేను సొంతంగా తయారు చేసిన ఆయిల్, పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఆ తర్వాత ఇలాంటి ఆయిల్ మనం రాత్రిలో పడుకునేటప్పుడు పూసుకోవచ్చు. అదే ఆయుర్వేదిక్ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆయుర్వేద చిట్కాల్లో రోజు ఒక వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం బాగా నలుకొట్టి దాన్ని పాలకు కలిపి కానీ లేదంటే ముద్దగా కానీ తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు నొప్పిని బాగా తగ్గిస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకా అనేక రకమైన మూలికలు ఉన్నాయి. మీరు ఓపికగా తయారు చేసుకోగలిగినైతే ఒక చిన్న ఫార్ములేషన్ చెప్తాను. దానికి కావాల్సిన మనకి వావిలాకు, పుదీనా, అలాగే పారిజాత మాకులు, సొంటి, మిరియాలు, పసుపు, అదేవిధంగా ఆముదం చెట్టు వేర్లు, పల్లేరు కాయలు, ఆ తర్వాత ఇవన్నీ కూడా చూర్ణాలు అన్నీ కూడా మనం ఏవైనా ఆకులు చూర్ణం అన్నప్పుడు ఆ ఆకుల్ని మనం తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఇందులో చెప్పిన ఆకులు ఏంటంటే వావిలాకు, పారిజాతం ఆకు, పుదీనాకు, ఇవి తెచ్చుకొని ఎండలో పెట్టుకొని చూర్ణం చేసుకోవాలి. దాంతోపాటు మిరియాలు, పసుపు, ఆముదం చెట్టు వేరు, ఆ తర్వాత సొంటి, ఈ విధంగా వేసి అవన్నీ కూడా సమాన భాగాలు వేసి మిరియాలు మాత్రం కొంచెం అన్ని 10 గ్రాములు తీసుకుంటే మిరియాలు మాత్రం ఒక 5 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చూర్ణం చేసుకొని మిక్స్ చేసుకొని ఒక డబ్బాలు ఉంచుకొని రోజుకి 2 పూట్ల ఒక 1/2 చెంచా మోతాదు తీసుకొని ఒక 100 ml వాటర్ వేసి కలిపి దాన్ని మరిగించుకోవాలి. కషాయం చేయాలి. కషాయం చేసినప్పుడు కషాయంలో మనం దానికి ఒక 2 వెల్లుల్లిపాయలు వేసి దానికి కషాయం చేసి అది ఉదయం సాయంకాలం 2 పూట్ల తాగుతుంటే మనకి ఈ యొక్క పెయిన్స్ అనేది బాగా వెళ్ళిపోతుంది. చూడండి మసాజ్ దగ్గరికి వచ్చేసరి ఇప్పుడు బాల్ పడుకోండి. చేశాను చూడండి. ఈ విధంగా మనం మసాజ్ చేస్తాం. ఇంకా రొటేట్ చేస్తాం. చూసారా మనం ఈ విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కొద్దిగా మూవ్ చేసినప్పుడు పెయిన్ కొంచెం ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతున్నాను చూడండి. రొటేట్ కప్పుని యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు దాంట్లో కదలిక వచ్చి రావడం ద్వారా మనకి నొప్పి తగ్గుతుంది. నెమ్మదిగా పేషెంట్ నొప్పి లేనంత వరకు మనం నెమ్మదిగా
చేయాలి. ట్రిగ్గర్ పాయింట్ ఆకుపంచర్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇవన్నీ కూడా చెప్పడానికి టైం లేదు, కానీ నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఒక పాయింట్, ఇది ఒక ఆకుప్రెజర్ పాయింట్. నేను కొంచెంసేపు ప్రెజర్ ఇస్తున్నాను, ఈ ఒక ప్రెజర్ పాయింట్ తయారు. మొత్తంగా మనం చేసింది ఇది చూసారా, మజిల్స్ ఏ విధంగా పాస్ అని చేసాం. ఆ తర్వాత చేసినాం, కప్ రొటేట్ చేసాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసాం. సరే వేసుకొచ్చాం. చూసారా ఇక్కడ మన సర్వికల్ కూడా ఈ యొక్క కండరాలు అన్నీ కూడా దీనికి రిలేటెడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిలేటెడ్ ఉంటాయి. నేను టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించడం కానీ అందరికీ అర్థమైన రీతిలో మామూలుగా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ సర్వికల్ నుంచి ఈ యొక్క భుజం స్ట్రక్చర్ ఇదంతా కూడా ఇదంతా నిర్మాణం, ఈ నిర్మాణం ఇక్కడ నుంచి ఇదంతా ఎక్కడ నిర్మాణంలో ఇబ్బంది అయినా షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుంది. మనం దానికి అది ఇచ్చాం. చూసారా, యాంటీ క్లాక్ వైజ్. ఈ భాగాన్ని కూడా మనం చేస్తాం. ఇది ఒక ఆకుప్రెజర్ పాయింట్. ఇది నొప్పి తగ్గడానికి, భుజం నొప్పి తగ్గడానికి ఇది ఒక ఆకుప్రెజర్ పాయింట్. నేను ఆకుప్రెజర్ మాస్టర్ ఆకుప్రెజర్ దానివల్ల నేను ఆకుప్రెజర్ పాయింట్ కూడా దీంట్లో చేస్తున్నాను. జనరల్ మసాజ్తో పాటు ఆకుప్రెజర్ పాయింట్ చేస్తున్నాను. చివరిగా ఇది ఒక ఆకుప్రెజర్ పాయింట్. భుజం నొప్పికి అలాగే తలనొప్పికి ఇవన్నిటికి కూడా పనిచేసే ఆకుప్రెజర్ పాయింట్. ఇక్కడ నొప్పినప్పుడు ఆ నొప్పి అనేది ఎలా ఉంటుందో అది స్పెషల్గా ఉంటుంది అనమాట. దీని రిలేటెడ్గా నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. ఇది ఎంత ప్రెజర్ ఇవ్వాలంటే 15-30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు మనం పేషెంట్ కండిషన్ బట్టి మనం ప్రెజర్ ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క నొప్పి తగ్గుతుంది. ఆ పాయింట్ దానికి పెయిన్ రిలేటెడ్ పాయింట్ యాక్టివేట్ అవ్వడం వల్ల తగ్గుతుంది. దానికి మనకి ఆ యొక్క జాయింట్ నొప్పి తగ్గించడానికి దానికి ఆ జాయింట్కి బలాన్ని ఇస్తున్నాం ఈ యొక్క పాయింట్ ద్వారా. అది ఇక్కడ జరిగింది. చూసారా, ఈ యొక్క మళ్ళీ రొటేట్ కప్ను ఒకసారి ప్రెజర్ చేస్తున్నాను. ఇది చూసి నేను చూడండి ఇలా దాంట్లో మనం ఇంట్లో వాళ్ళు కూడా మామూలు గాయాలు రాసి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు వెంటనే రిజల్ట్ ఒక్కసారి తగ్గిపోయేది అయితే కాదు, కానీ ఇది నెమ్మది కనీసం ఒక 4-5 సార్లు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దీంతో పాటు వేడి నీళ్ళలో కాపడం, దానికి రిలేటెడ్ ఇంటి దగ్గర చేసుకున్న ఆయుర్వేద చిట్కాలు, ఆ తర్వాత పడుకునేప్పుడు జాగ్రత్తలు, తినే ఆహారంలో పడుకునే చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకున్న వల్ల అది మనం దాని నుండి శాశ్వతంగా మనం తొందరలోనే బయటపడవచ్చు. ఇప్పుడు వరకు జనరల్ మసాజ్ అయింది, ఆకుప్రెజర్ పాయింట్ ప్రెజర్ ఇచ్చినాను. ఇప్పుడు చివరిగా డాన్ థెరపీ చేస్తాను. డాన్ థెరపీలో ఈ షోల్డర్ జాయింట్ మాత్రమే నేను డాన్ థెరపీ చేస్తాను. మొదటగా చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ పైకి ఇంతే ఇక్కడ నేను ప్రెజర్ ఇస్తాను. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే డాన్ థెరపీలో ఇక్కడ భుజంలో ఎలాంటి గ్యాప్ ఉన్నా లేదంటే స్ట్రక్చర్ లేదని మార్పు ఉన్నా కూడా అది రీకన్స్ట్రక్షన్ అవుతుంది. నేను మొదటగా ఇది మూడో సిట్టింగ్. మొదటిగా వచ్చినప్పుడు చెయ్య పైకెత్తలేని కండిషన్లో ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇది ఒక పాయింట్. చూసారా,
ఇది డాన్ థెరపీ మెథడ్. డాన్ థెరపీ అంటే DORN, డాన్ థెరపీ, డాన్ మెథడ్. ఇది ఇప్పుడుతో ట్రీట్మెంట్. మరొకసారి అందరికీ నమస్కారం.